సార్ శివరాం గారని. బొట్టు పెట్టుకొని ఉంటాడా? అవును సార్. లోపల కూర్చున్నాడు, వెళ్ళండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడేమన్నా ఆయనకు అప్పించాడా? ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్. వాడు బొట్టు పెట్టుకుంటాడని చెప్పింది శవం గురించా? దేవుడే 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 ఎంత టైట్ గా ఉంది, ఉంగరం రావడం లేదు. రెండమ్మ రండి, కాసువాక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. అయ్యో చైన్ కొట్టేశాడు. నన్ను ఎంత బాగా చూసుకునేవాడమ్మో నా దేవుడు. సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా వంక చూస్తే నా దేవుడు నా వంకే చూసేవాడమ్మా. దేవుడా ఉన్న ఒక్క కొడుకు చెప్పకుండా ఇల్లు ఎదురెళ్ళిపోయాడు. దేవుడా దేవుడా, ఇప్పుడు నీకు తలవారెవరు పెడతారు? దేవుడా దేవుడా దేవుడా, గుండె ఎవరు గీయించుకుంటారు? దేవుడా నా దేవుడు దేవుడు దేవుడా, వచ్చి ఎడుతున్నారు. దేవుడా ఈ చెవుల పోగాడు ఎక్కడికి వచ్చాడు? కొంప తీసి మనం ఇరికించేస్తాడేంటి? బాబు తప్పించుకోవాలి. కళ్ళ ముందు దొంగతనం చేస్తున్నావారా? అరే ఈ శవంతో నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తాను రా. బాబాయ్ కమండికి లేడు బాబాయ్. వీడు చెప్పు కొట్టేస్తారేమో. వీడు నాయన పడ్డాడేటమ్మా. ఎంతమంది పట్టుకుంటావురా? నువ్వు నా చేతిలో అయిపోయినవరా. సాయి కుమార్ లెవెల్లో నిన్ను చంపుతారా? బాధపడుతున్నావు, నీ కొడుకు రాలేదని. నీ కొడుకు వచ్చాడమ్మా, కన్న తండ్రి ఆఖరి చూపు చూసుకోవడానికి, తల కొరి పెట్టడానికి, గుడ్డు కొట్టించుకోవడం వచ్చాడమ్మా. వీడేనమ్మా, గట్టిగా పట్టుకో వదలకమ్మా. అదే మొహం, అదే కలరు, అదే కన్ను, అదే హైట్ అమ్మా. నీ అప్పులను తీర్చడానికి మెడనంటా నగలేసుకొచ్చాడు చూడమ్మా. వీడు మామూలుడు కాదమ్మా, వీడి గుండె మంచి గుండెమ్మా. వీడిని పట్టుకోండి, వీడిని మాత్రం వదలకండి అయ్యా. మీకు పెడతానమ్మా. నమస్కారం. ఆయన దొరికింది. మళ్ళీ వాడు వచ్చాడ్రా. నా ఉంగరాలన్నీ దొబ్బేశాడు. అమ్మో పట్టు ఎక్కువ. నన్నింట్లో బతుకుతారండి అయ్యా. అమ్మయ్యా అమ్మయ్యా. కొట్టుకుంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళ నాయన. వచ్చి రాగానే శవాన్ని చూస్తే చాలా మంచిదంటరా. కరెక్ట్ కరెక్ట్ సార్. టికెట్ టికెట్ పాస్ చూపించండి. 2 జగదాంబ సెంటర్. లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటున్నా. చూడు సంజయ్ వాళ్ళ నాన్నగారు రా. అంకల్ సార్ సార్ ఒకసారి బస్ ఆపండి సార్. ఎక్కడ బస్ ఆపరు? ఒకసారి బస్ ఆపండి. అంకల్ ఈ బస్ అంతే. ఇవి టికెట్లా సార్? బాగుంది సార్. థాంక్యూ వెరీ మచ్ సార్. అంకల్ ఆగండి. అంకల్ 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 అంకల్. అరే అంకుల్ సార్ 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 ప్లీజ్. బాబు ఇదిగో, ఇప్పుడు ఆ మారుతి కార్లో ఉన్న శివరాం గారి అడ్రస్ ఏమైనా తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు సార్. కార్పొరేటర్ క్లీన్ చేసి ఇవ్వమంటే ఇచ్చాను. కార్ నెంబర్ ఏమో తెలుసా బాబు? నీకు బాబు? నాకు తెలియదు సార్. అస్సలు తెలీదా బాబు? తెలుసు సార్. చెప్పు బాబు. AP31H2007. AP31H2007. థ్యాంక్స్ బాబు. ఓకే బాబు. హలో హలో. అరే మీ ఫ్రెండ్ వచ్చాడ్రా. ఈయన రమేష్ కాదు. అమ్మ నా బ్యాగు. ఎవరండి మీరు? ఇంతకీ మీరెవరండి? ఐఎమ్ చాచా. ఐఎమ్ గణేష్. మా ఫ్రెండ్ రమేష్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాం. రమేష్ వాళ్ళ ఫ్యామిలీ యూరోప్ టూర్ వెళ్ళాడు కదా. యూరోప్ వెళ్ళాడా? ఇప్పుడు వెళ్ళారా? వాళ్ళు లేడంటున్నారు. మన పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎప్పుడు వస్తాడు? ఇంకా 1 మంత్ పడుతుంది. 1 మంత్? దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా సార్? ఫస్ట్ ఆ సార్ అనడం ఆపండి. రఘు అని పిలవండి. కాల్ మీ రఘు. హాయ్ రఘు. చాచా. దా హోటల్ చూపిస్తాను, రండి.
ఇదే మీరు అడిగింది. అబ్బో పెద్ద హోటలే. ఒరేయ్ వైజాగ్ లో హోటళ్ళు ఇళ్ళలాగుంటాయి. చాచా హోటల్ కాదు, ఇల్లు, మన ఇల్లు. వద్దు సార్, మీకెందుకు ఇబ్బంది? ఇక్కడ ఏదైనా హోటల్ ఉంటే చెప్పండి. మరదే నాకు అలా వేరు చేసి మాట్లాడితేనే గెట్టదు. రమేష్ నీకు ఫ్రెండ్ కదా, వాడు నా క్లోజ్ ఫ్రెండ్. అవును. వాడికి నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు నాకు ఫ్రెండే. వీఆర్ ఫ్రెండ్స్. ఓకే ప్లీజ్ లెట్స్ గో. వద్దండి. ప్లీజ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. ప్లీజ్ చాచా, పెద్ద పని మీద వచ్చామండి. అదండి ప్లీజ్ ప్లీజ్ రండి. అవును, ఇద్దరు భోంచేశారా? అది చేసాం. చేసాం. ఎందుకు రా అబద్ధాలు ఆడతారు? రా. షాక్ అయ్యారేంటి? రా నాన్న, మనం కూసింత స్పీడ్లే. పరిచయం 10 నిమిషాల్లో ఎవరినైనా అరెవరే అంటాం. మీరు అనొచ్చు. అలాగే రా, చాచా. కలిసి ఉందాంరా. ప్రేమంటే ఇదేరా. ఓకేరా, అయ్యో. భోంచేద్దాంరా. ఒప్పుకుందాంరా. మమ్మీ, వస్తున్నా. డాడీ, ఏంట్రా? వీళ్ళు నా ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చారు. నమస్కారం అండి. హలో. చాచా. ఇక్కడే ఉంటారమ్మా. ఈయన మా నాన్నగారు విశ్వనాథం గారు. నోరు తెరుస్తూనే అబద్ధాలే. పెద్ద క్రిమినల్ లాయర్. షీజ్ మై హానరబుల్ వైఫ్, కిచెన్ క్వీన్. వంట చాలా రుచిగా చేస్తుంది. ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం. నమస్తే ఆంటీ. నమస్కారం. షీజ్ వన్ అండ్ ఓన్లీ సిస్టర్. ఓకే. కరెక్ట్. ప్రియా, ఫైనల్ బిఎస్సి. హలో. ముందు వీళ్ళు పైకి తీసుకెళ్ళి. ఓకే డాడీ. అరే మమ్మీ బాగా రుచిగా వంట చేస్తుంది చెప్పావు, మర్చిపోయావు. సారీ, కుమ్ముకున్నారా? విడిబాబు వచ్చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా రఘు. రారా కూర్చో, మనిల్లే మొహన పడకు. అబ్బో డైటింగ్ చేస్తున్నా. ఆ పెద్ద పీస్ చూసేమ్మా, అది ఆ ముక్క. అది వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదేరా నా రూమ్. ఇందులో మీరు ఉండండి. ఓకే ఓకే. అన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా కావాలంటే నన్ను పిలవండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే Good night. గుడ్ నైట్. నువ్వు వెళ్ళిపో, పడుకుంటూ. దోమలు లేవు, నిద్ర పట్టట్లేదు ఏంటో. అవును, మీరే పని మీద వచ్చారా? అదే. నేను అడగను. మీ పని పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. ఓకే. ఓకే. బాయ్. బాయ్. బాయ్ చాచా. ఏంట్రా అలా చూస్తున్నావు? అడిగితే సహాయం చేసేవాడి కన్నా మన అవసరాన్ని తెలుసుకుని సహాయం చేసేవాడే అసలైన ఫ్రెండ్. ఆ దేవుడి దయ వల్ల మనకి ఇక్కడికి వచ్చి రాగానే ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు. త్వరలోనే ఖచ్చితంగా సంధి కూడా దొరుకుతుందని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ నైట్. నీ ప్రేమ కోసం నువ్వు ప్రారంభించి మధ్యలోనే ఆపేసిన ఈ డైరీని తిరిగి మన ప్రేమ కోసం నేను ప్రారంభిస్తున్నాను సంధ్య. కుదరదయ్యా. ఇప్పుడు ఉండి చూస్తాను. ఇదిగో కరెక్ట్ అడ్రసేనా? కరెక్టే. ఎలావయా? యా దొరికింది రో, దొరికింది ఏంట్రా? దొరికింది రో. అడ్రస్ దొరికిందా? యా ఇలా ఇలా వచ్చావు కదరా. 200 ఇచ్చావనుకో, ఏ అడ్రస్ అయినా ఇచ్చేస్తారు ఇక్కడ. కరెక్ట్ అడ్రసేనా? పక్కా షో. షూర్, లాక్ కర్ దో. ఓకే. ఎం శివరామ్, రోడ్ నెంబర్ 3, 6-596/68,